వెల్కమ్ టు వ్యాక్ ది అప్డేట్స్. ఇన్ఫోసిస్ పేరు మీరు వినే ఉంటారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు, అలాగే సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ ఈ కోర్సులు చదివే విద్యార్థులకు ₹1,00,000 చొప్పున ఏడాదికి స్కాలర్షిప్ అందజేసే విధంగా ఒక ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేశారు. 2025-26 సంవత్సరంలో బీటెక్ కానీ, అలాగే బీఎస్సీ మ్యాథ్స్, సైన్స్ లేదా అగ్రికల్చర్ సైన్స్, అలాగే బయోటెక్నాలజీ ఇటువంటి కోర్సులు చేసే విద్యార్థులకి ఓన్లీ ఫిమేల్ స్టూడెంట్స్కి మాత్రమే ₹1,00,000 చొప్పున స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. ఈ డబ్బుల్ని కాలేజీ ట్యూషన్ ఫీజెస్ లేదా స్టడీ మెటీరియల్స్ వీటి కొనుక్కోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీ రింబర్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా మెరిట్ విద్యార్థులకు ప్రోత్సహించడం కోసం ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారు ఈ ₹1,00,000 చొప్పున శాంక్షన్ చేస్తున్నారు. ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినంత వరకు ఈ ఫౌండేషన్ని అనుబంధంగా ఏర్పాటు చేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఎవరైతే పావర్టీలోకి దిగువ ఉన్నారో, అంటే దారిద్ర్యానికి దిగువ నుండి మేధస్సు కలిగి ఉండి కూడా చదువుకోలేక, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ సంస్థ ఇటువంటి అవకాశాలను కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-26 అనే స్కీము మనకి సెప్టెంబర్ 15, 2025 లోపు ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఒకసారి పరిశీలిస్తే ఇండియన్ ఫిమేల్ స్టూడెంట్స్ మాత్రమే అర్హులు. అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు ఈ సంవత్సరం, అంటే 2024-25లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు ఈ 25-26 సంవత్సరంలో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేవాళ్ళు అర్హులు. అలాగే ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిట్ అయినటువంటి విద్యార్థులు మాత్రమే ఇప్పుడు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి. అలాగా బీఆర్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కియాలజీ, అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు వీటికి కూడా ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. ఈ అప్లికేషన్కి సంబంధించినంత వరకు ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 8 లక్షలు దాటకూడదు. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో, అలాగే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 4 సంవత్సరాల వరకు కూడా ఈ స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. అంటే యాక్చువల్గా ఎంబీబీఎస్ కోర్సెస్ లాంటివి 4 years కాకుండా 6 years ఉంటాయి కాబట్టి 4 years వరకు మాత్రం ఈ స్కాలర్షిప్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్కి సంబంధించినంత వరకు డాక్యుమెంట్స్ ఏం కావాలో కూడా ఒకసారి చూద్దాం. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే జేఈఈ మెయిన్లో కానీ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో కానీ, నీట్లో కానీ వచ్చిన స్కోర్ కార్డు, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు సెకండ్ ఇయర్ది, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, అలాగే ఈ సంవత్సరం ఈ అడ్మిషన్ పొందిన ప్రూఫ్ ఒకటి కావాలి. అది ఫీ రెసిప్ట్ కావచ్చు, అడ్మిషన్ లెటర్ కానీ, అలాగే ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డు కానీ, లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ, వీటిలో ఏదో ఒకటి ఎన్క్లోజ్ చేయాలి. ఇన్కమ్ ప్రూఫ్ మీ కుటుంబ వార్షిక ఆదాయాన్ని తెలియజేసే బీపీఎల్ రేషన్ కార్డు కానీ, లేదా ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కన్సర్న్ అథారిటీస్ ఇచ్చినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేసింది కానీ సబ్మిట్ చేయాలి. అలాగే గత 6 నెలలుగా మీరు మీ ఇంటికి ఖర్చు చేసిన కరెంటు బిల్లు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా అడుగుతున్నా. అంటే మీరు ఎక్కువ కరెంటు బిల్లు కాల్చారా, తక్కువ కరెంటు బిల్లు కాల్చారా అనేది తెలియజేయడం కోసం మాత్రమే అది ప్రూఫ్గా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే అకాడమిక్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే కాలేజీలో మీరు కట్టిన కోర్స్ ఫీజు కానీ, హాస్టల్ ఫీజు కానీ, మెస్ ఫీజు కానీ, స్టేషనరీ బుక్స్కి సంబంధించినటువంటి ఆ రసీట్స్ ఏమంటే వాటిని కూడా ఈ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలి. అప్లికెంట్కి సంబంధించినంత వరకు బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ అప్లికేషన్ విధానం పరిశీలిస్తే బడ్డీ ఫర్ స్టడీ అనే వెబ్సైట్లో ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్కాలర్షిప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దానిలో అప్లికేషన్ ఫామ్ పేజీలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి 2025-26 ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సిస్టమ్ స్టార్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత ఈ సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయినట్టుగా మెసేజ్ వస్తే అప్పటి నుంచి మీకు ప్రతి సంవత్సరం కూడా ₹1,00,000 చొప్పున స్కాలర్షిప్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారు జమ చేస్తారు. మీ నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోనే జమ అవుతాయి.
కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెప్టెంబర్ 15 లోపు ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.